హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దినేష్ వ్లాగ్స్. ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఇది కృష్ణాపట్నం పోర్ట్ నుండి నాయుడుపేటకి విద్యానగరం మీదుగా 6 వే వేస్తున్నారు. చూస్తున్నారు కదా, చుట్టుపక్కల మొత్తం ఒక 100 ట్రిప్పుల వరకు గ్రావెల్ మట్టి తోలుతున్నాయి. ఇక్కడ అక్కడక్కడ క్రషర్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. మొత్తం ఇసుక మట్టి టైప్లో ఉంది. ఇక్కడ పంటలు కూడా బాగా పండుతున్నాయి. చుట్టుపక్కల 6 వే రోడ్డు వస్తుంది. అంటే కృష్ణాపట్నంకి షార్ట్ కట్ అన్నమాట. చూశారు కదా, అది శనగ పంట. శనగేస్తున్నారు రైతులు. ఆల్మోస్ట్ కొన్ని వందల ఎకరాలు 6 వేకి ఇచ్చారన్నమాట. చూస్తున్నారు కదా, వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. డే అండ్ నైట్ జరుగుతుంది. ఇది శాండ్ టైపు కొంచెం. చూస్తున్నారు కదా, అక్కడక్కడ మొత్తం హిందీ వాళ్ళు అన్నమాట. అంటే రాజస్థాను, బీహారు అక్కడి నుంచి వచ్చారనమాట మొత్తం వర్క్కి. మన తెలుగు వాళ్ళు చాలా చాలా తక్కువ. చూస్తున్నారు కదా, బెడ్ ఎలా వేస్తున్నారో, లేయర్లుగా వేసుకొని వస్తున్నారు ఒక పక్క నుంచి. చుట్టుపక్కల చాలా వందల ఎకరాల్లో రోడ్డు వచ్చింది. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ పొలాలు బాగా పండేటివి అన్నమాట. ఇసుక నేల. రైతుకేమో డబ్బులు వస్తున్నాయని చెప్పి పొలం ఇచ్చారు. గవర్నమెంట్ ఏమంటే వాణిజ్యపరంగా కొంచెం డెవలప్మెంట్ అయ్యేదానికి ఏమంటే ఇలా ప్రభుత్వం నుంచి భూమి కొనుగోలు చేసింది అనమాట రైతుల నుంచి. ఎనీవే అభివృద్ధి చెందుతున్నా కానీ పంట నష్టం అయితే చాలా జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే పనికొచ్చే ప్రతిదీ పండే భూమే. ఇప్పుడు మనం మీకు చూపిస్తున్న మొత్తం పండే భూమే. ఎక్కడ పండని భూమి అంటూ లేదు. రోడ్డు కూడా పండే భూమిలోనే పడింది అన్నమాట. ఎంత పంట నష్టం. మనకు కావాల్సింది ఆహారం పండించాలంటే ఖచ్చితంగా సాగుబడి భూమి కావాల. కానీ ఇక్కడ ఆ భూమిలోనే 6 వే పడింది అన్నమాట. రైతులు 20 లక్షలు 30 లక్షలు వస్తుందని అమ్మేశారంటే ఇంక తప్పదు. ఆ టైం వచ్చినప్పుడు అమ్మేశారన్నమాట. మీకు చూస్తున్నారు కదా, అక్కడక్కడ బెడ్ని ఇలా కట్ చేస్తారనమాట. అంటే వాటర్ అటు ఇటు సైడ్ ఏమన్నా బ్రిడ్జిలు చిన్న బ్రిడ్జిలు కట్టడానికి బెడ్ని కట్ చేస్తారు. మొత్తం పండే పొలమే. చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాలు ఉంది. మొత్తం సాగుబడి భూమి అన్నమాట. హైవే పడిన తర్వాత డెవలప్ అవ్వచ్చేమో, కానీ పంట పండించే భూమి ఎక్కడ పెట్టినా ఇప్పుడు ఫ్లాట్లు ఇవన్నీ వచ్చేసాయి. పండించే రైతులు ఉన్నారు, కానీ రైతులు పంట పండించేదే కొంచెం కష్టం అయిపోయింది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు భూమి దొరకకుండా ఈ విధంగా ప్రతి పండించే పంటను కూడా రోడ్లకి, ఫ్లాట్లకి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆహారం పండే స్థాయి తగ్గిపోతుంది. జనాభా ఏమో పెరిగిపోతున్నారు, కానీ ఆహారం పండించే భూమి శాతం మాత్రం తగ్గిపోతుంది. చూడండి, చుట్టుపక్కల కొన్ని దగ్గరలో రెండో పంట కూడా వేస్తున్నారు రైతులు. అది కూడా చూపిస్తాను. కొన్ని దగ్గరలో సాగు కూడా చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్లు. చూడండి, ఇది కాలువ అన్నమాట. పంట పొలాలకి వెళ్ళే కాలువ. ఆ కాలువ గుండా అటుపక్క పొలం ఇటుపక్క పొలంకి వాటర్ వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, లేయర్లుగా బెడ్ వేస్తున్నారు. గ్రావెల్ మొత్తం గ్రావెల్ తోలుతున్నారు. డే అండ్ నైట్ వర్క్ అయితే చాలా స్పీడ్గా ఫాస్ట్గా జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా,
ఆల్మోస్ట్ ఒక 15 ఫీట్ హైట్ లేసి ఉంది బెడ్. 15-20 ఫీట్ లేసి ఉంది హైట్. ఇక్కడ చూస్తున్నారా సైడ్, మీరు చూస్తున్న సైడ్ వాల్ కడుతున్నారు. అంటే వర్షం పడినప్పుడు ఏంటంటే బెడ్ కిందకి జారిపోకుండా, అంటే మొత్తం మట్టి కదా, ఆ విధంగా సైడ్ వాల్ కట్టినప్పుడు ఏంటంటే ఎంత వర్షాలు పడినా కూడా బెడ్ కిందకి జరగదు అనమాట. అందువల్ల ఇవన్నీ చూడండి చుట్టుపక్కల ఊరి మీదుగా పోతుందన్నమాట దారి. ఒకసారి మీకు చూపిద్దామని వీడియో మొత్తం తీశాను. ఎవరైనా విద్యానగర్ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, లేని వాళ్ళైతే చూడండి. ఇదిగోండి నీళ్ళు పోయే కాలువ చూస్తున్నారు కదా, మొత్తం పంట పొలాలే. మొత్తం కొన్ని దగ్గరలో ఇసుక నేల, కొన్ని దగ్గరలో మామూలుది ఉంది. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ఉందన్నమాట డిస్టెన్స్ విద్యానగర్ రోడ్ నుంచి లోపలికి. అంటే అక్కడ కొన్ని దగ్గరలో ఏంటంటే బెడ్ మీద రేపు వర్షం పడినప్పుడు ఇబ్బంది పడకుండా ఏంటంటే కంకర ఇవన్నీ డస్ట్ ఇవన్నీ ఏంటంటే స్టాక్ చేస్తున్నారు అక్కడక్కడ ప్లాంట్లు వేసి. అంటే రోడ్డు వేసేదానికి మన బండి కంకర చిప్స్ ఇవన్నీ తోలుతుంది అక్కడికి, ఈ హైవేకి అనమాట. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్రషర్లో మొత్తం మిక్స్ చేసి సిమెంట్తో మిక్స్ చేసి ఏంటంటే ఈ విధంగా వాల్స్కి, సైడ్ వాల్స్కి ఏడైనా బెడ్ పోయాలన్నా వీటికి యూజ్ చేస్తారు. అక్కడి నుంచి వేరే బళ్ళతో యూజ్ చేస్తారనమాట. చూడండి ఆల్మోస్ట్ ఎంత దూరం ఉందో. మొత్తం బెడ్ కొన్ని దగ్గరలో కంప్లీట్ అయిపోయింది, కొన్ని దగ్గర అన్కంప్లీటెడ్. ఒక లెవెల్ నుంచి తీసుకుంటూ వస్తున్నారు అనమాట. ఈ బెడ్ మీద వానాకాలంలో బళ్ళు రావడం చాలా కష్టం. ఇప్పుడే చూడండి ఎలా ఉందో, మరి దారుణంగా ఉందన్నమాట. వర్షం కనబడిందంటే ఎక్కడ బండి అక్కడే దిగబడిపోద్ది. ఆల్మోస్ట్ 35-40 టన్నుల మీద వస్తుంది కదా, అందువల్ల ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఈ బెడ్ కూడా ఒక్కొక్క లైన్ లాగా కొంచెం అనమాట డివైడ్ చేసి అక్కడ సూపర్వైజర్లు పెడతారు. పాయింట్ నెంబరు చూస్తున్నారు కదా. ఇది చాలా వరకు పొలాలకి అటు ఇటు నీళ్ళు వెళ్ళడానికి చాలా బ్రిడ్జిలు వచ్చున్నాయి, మధ్యలో చిన్నవి. కొన్ని దగ్గరలో పెద్దవి కట్టాల్సి వచ్చింది. ఇక్కడ ఊరికి పోయేదానికి రోడ్డు ఉంటుంది అనమాట, అటు ఇటు వెళ్ళచ్చు విలేజ్కి వెళ్ళేదానికి. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఫ్లైఓవర్ పెడుతున్నారు హైవేకి. చూస్తున్నారు కదా ర్యాంపు. ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కొత్తవి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి, కొత్త వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. డ్రైవింగ్ ఫీల్డ్ ఏం చేద్దాం, చాలా వీడియోలు తీయాలని ఉంటుంది. కాకపోతే డ్రైవింగ్ ఫీల్డ్ కదా, ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. ఇప్పుడు కూడా ఏంటంటే అన్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ దారి ఎలా ఉందో చూపిద్దామని వీలైనంత వరకు వీడియో తీశాను. కొంచెం శ్రమపడి కష్టపడి రిస్క్ తీసుకొని మరి. డ్రైవింగ్లో మామూలుగా ఫోన్ యూజ్ చేయకూడదు, కానీ మీకు చూపిద్దామని ఇది మొత్తం ఎలా ఉంది, ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికి రోడ్డు వెళ్తుంది చూపిద్దామని తీశానన్నమాట. దానికోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది కాలువ, అన్నీ పంట పొలాలే ఆల్మోస్ట్. మొత్తం ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం పంట పొలాల మీదుగా రోడ్డు వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో తెలియదు, కానీ ఒక రైతుగా నేనైతే చాలా బాధపడుతున్నా. ఎందుకంటే
ప్రతి మనిషికి కావాల్సింది ఆహారం. ఇంకా రాబోయే రోజుల్లో ఆహారం కొరత ఏర్పడే రోజులు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవరు పట్టినా ఇప్పుడు ఏంటంటే టీవీల్లో కానీ ఎక్కడికైనా సరే ఫ్లాట్లు కొనండి, ఆ భూమి ఏదైనా పనికిరాని భూమిలో ఫ్లాట్లు ఇస్తే ఓకే, కానీ పనికొచ్చే పంట పొలాలు, బాగా పండే పంట పొలాలను కూడా ఫ్లాట్లుగా మార్చి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి లక్షలు సంపాదించుకోవచ్చని కొంచెం ఆశతోనో లేకపోతే ఇంకో ఉద్దేశంతోనో ఆ విధంగా పంట పొలాలను కూడా నాశనం చేస్తున్నారు కొంతమంది. రోడ్డు వస్తుందనే రోడ్డు ఈ విధంగా 6 వే పడిందని సంతోషపడాలో, లేకపోతే అది పంట పొలాల మీదుగా పోయి కొన్ని వందల ఎకరాలు బీడులుగా మార్చిందని బాధపడాలో కూడా అర్థం కావడం లేదు. ఒక రైతుగా నాకైతే చాలా బాధ వేస్తుంది, కానీ తప్పదు. చూడండి, అటుపక్క మొత్తం వైర్ వేస్తున్నారు. చూడండి, ఇప్పుడు చూపించాను కదా, ఆ బెడ్ ఎక్కితే కనిపిస్తుంది. అటుపక్క మొత్తం రెండవ పంట వేస్తున్నారు. కొంతమంది వేస్తున్నారు, అంటే వాటర్ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రం వేస్తున్నారు. అది అక్కడ మొత్తం ఆ గ్రీన్గా కనపడేది మొత్తం రెండవ పంట వేస్తున్నారు, కొంతమంది వేయలేదు. ఇన్ని జరిగినా ఏం జరిగినా రైతు పరిస్థితి అంతే. రైతు ఎదగనివ్వరు. సైడ్ సపోర్టెడ్ బెడ్ అనమాట అది. అంటే మట్టి హైట్ వేసినప్పుడు, ఏదైనా వర్షాలు పడినప్పుడు, సింక్ అయినప్పుడు కిందకి జారకుండా ఉండేదానికి వేసారనమాట. ఇంకా ఉంది చాలా పెండింగ్ వర్క్. ఒక పక్క నుంచి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారనమాట. కాలువల కాడ చిన్న చిన్న తూములు వేయడం అలాంటివి. డే అండ్ నైట్ 100 బళ్ళు ట్రిప్పర్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి మీకు వేయాల అంత బాక్లు. ఇటుపక్క ఇదంతా వరి. ఇది ఇక్కడ కూడా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు వేశారు వరి. ఒకరోజు దగ్గరికి వచ్చాను మీకు చూపించడానికి. ఇటుపక్క మొత్తం వరి వేస్తున్నారు. గ్రీన్గా కనపడేది మొత్తం, పచ్చగా కనపడేది మొత్తం పంట వేస్తున్నారు. కొంతమంది వేయలేదు, అంటే వాళ్ళకి నీళ్ళ వసతి బట్టి వేసుకున్నారు. కొంతమంది ఏంటంటే కామ్గా వదిలేశారు. వర్షం పడితే ఈ బెడ్ మీద తిరగడం అసాధ్యం. మామూలుగా తిరిగితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఫ్రంట్ కాబట్టి అలా ఉంది. ఏదైనా ముందు వెహికల్ వెళ్తే మాత్రం అసలు దుమ్ముకి కనీసం ఊపిరి కూడా ఆడదనమాట. బెడ్ మీద అంత ఘోరంగా ఉంటుంది, కానీ తప్పదు, అలానే చేయాలి. సగం పంటకి ఈ బెడ్ మీద బళ్ళు తిరిగి ఆ దుమ్ము మొత్తం చూడండి ఎర్రగా కనిపిస్తుంది కదా, పండింది అనుకోబాకండి. ఈ బెడ్ మీద తిరిగిన వెహికల్ తిరిగిన దానికి దుమ్ము అదంతా పడి మొత్తం ఆ వరి పంట మీద ఆకులు మొత్తం ఎర్రగా మారిపోయాయి అన్నమాట. ఆ వడ్ల మీద అంత ఎర్రగా వచ్చింది. అది చూస్తే తెగులు ఏదైనా దోమపోటు ఎలా వస్తుందో ఆ విధంగా ఆకుల మీద ఎర్రగా పడిపోయింది డస్ట్ మొత్తం. ఆ పంటకి ఇంకేడ వస్తుంది చెప్పండి. ఈ విధంగా ఎందుకు వేసుకున్నారో తెలియదు, కానీ ఈ వెహికల్స్ దెబ్బ, ఈ దుమ్ము దెబ్బ పంట కూడా అది అణిగిపోతుంది అన్నమాట. ఆ విధంగా దుమ్ము పడడం వల్ల ఏమవుతుందంటే సూర్యరశ్మి తీసుకోదన్నమాట సరిగ్గా. చూస్తున్నారు కదా, ఇది ఫైనల్కి వచ్చేసామన్నమాట. నేను ఇది అన్లోడ్ చేసి మళ్ళీ విద్యానగర్కి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో. ఇది చెరువు, విద్యానగర్ నుంచి చంద్రశేఖరపురం అని వస్తుంది అనమాట, ఆ చెరువు అనమాట. ఈ బెడ్కి మొత్తం ఈ చెరువులో నీళ్ళు మోటార్ ద్వారా, అది ట్యాంకీ చూశారు కదా, ఆ ట్యాంకీకి నింపి బెడ్ మీద పడతారు దుమ్ము ఎగరకుండా. కొన్ని దిగలు పడతారు, కొన్ని దిగలు పడరు. ఇది చూశారు కదా, ఫైనల్గా మనం విద్యానగర్ టు గూడూరు, కోటవాకాడు విద్యానగర్ రోడ్డు, గూడూరుకి పోయే రోడ్డు ఇది. ఈ సర్కిల్ ఇది ఫ్లైఓవర్ అనమాట.
ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం ఇప్పుడు ఎక్కుతున్నాం కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే నాయుడుపేటకి వెళ్ళిపోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ వెళ్తే విద్యానగర్ వెళ్తుంది. ఇప్పుడు నేను తిరిగాను కదా, ఈ రూట్ వచ్చి గూడూరుకి వెళ్ళే రూటు. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? డ్రైవింగ్ చేస్తూ మీకోసంగా తీశాను. ఇదే ఫైనల్.